రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన ఎల్లయ్యకు పరిహార చెక్కును అందజేశారు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. పరిహారం అందుకునే సమయంలో కన్నీరు మున్నీరుగా విలపించారు. తన ముగ్గురు కూతుర్లు పంపిన జీతమా పటేలా అంటూ గుండెలు పిండేసేలా రోదించారు ఎల్లయ్య. తన రెండో కుమార్తె ఉద్యోగం చేస్తూ నెలకు 60,000 రూపాయలు సంపాదించేదని, ఇప్పుడు ముగ్గురు కూతుర్లు పంపిన జీతమా ఇది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన ఎల్లయ్యకు పరిహార చెక్కును అందజేశారు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. పరిహారం అందుకునే సమయంలో కన్నీరు మున్నీరుగా విలపించారు. తన ముగ్గురు కూతుర్లు పంపిన జీతమా పటేలా అంటూ గుండెలు పిండేసేలా రోదించారు ఎల్లయ్య. తన రెండో కుమార్తె ఉద్యోగం చేస్తూ నెలకు 60,000 రూపాయలు సంపాదించేదని, ఇప్పుడు ముగ్గురు కూతుర్లు పంపిన జీతమా ఇది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేశారు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున, 2 లక్షల రూపాయలు ఆర్టీసీ తరపున మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి ఘోర ప్రమాదం జరగటం బాధాకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన తాండూరు నుండి వికారాబాద్ వరకు బీటీ రోడ్డును 3 నెలల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అండగా నిలవలసిన టైం ఉన్నది. వాళ్లకు అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి, ఎంబడే వాళ్ళు ఈరోజే ఇంద్రం ఇల్లు కట్టుకుంటామని చెప్తే వాళ్ళకి జాగా ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా.